నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లోబడి పనిచేయాలి. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి పట్టడం లేదు. ప్రభుత్వానికి ఒక జల విధానం అంటూ లేకపోవడం దురదృష్టకరమన్న ఎమ్మెల్సీ కవిత. ఈ నెల 26 నుండి మార్చి 1 వరకు కీసరలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. అధికారులతో ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి. ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారు కావాలన్న లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ను అభినందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు లోబడి పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆర్ఎంపీ, పీఎంపీల చలో హైదరాబాద్ ఆత్మగౌరవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తానన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్య రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సానుకూలంగా చర్చలు కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేశారు. శిక్షణ పొందిన 13,000 మంది కమ్యూనిటీ ఫారా మెడికోస్ సర్టిఫికేట్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మీరు అనుకుంటారు కదా మేము వచ్చింది, మీరు ఓట్లేస్తేనే కదా మేము వచ్చింది. మీరు ఏ ఆశలు, ఏ కాంక్షలతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ దశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ 10 ఏళ్ళు చేయలేని వారు వచ్చి మీకు మేమేదో ఎలగబెడతామని చెప్తా ఉన్నారు. ఏంటి ఎలగబెట్టేది? ఏముంది వాళ్ళు చేయడానికి? ఏముంది వాళ్ళ ద్వారా? వచ్చిన ప్రతి వాడిని అడగ, మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు దీని మీద ఎందుకు దృష్టి సాధించలేదు? ఇదే కాదు, చాలా మంది ఉద్యోగస్తుల సమస్యల్ని అసలు కన్నుతో కూడా చూడకుండా జారవిడిచినట్టు సందర్భం. ఇవాళ వచ్చి మేము ఇది చేస్తాం, అది చేస్తాము. ఇలా మేనిఫెస్టోలో పెట్టాం, మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఇచ్చినామా లేదా? కుల సర్వే చేసినాం. ఎవరు చేయలే ఈ దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో, స్వాతంత్ర భారతదేశ చరిత్రలో కుల సర్వే ఎవ్వరు చేయనటువంటి పని ఇలా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చేసి చూపించినారు. రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు చట్టబద్ధత ఇవ్వబోతాం రిజర్వేషన్లో. దాంట్లో వస్తున్నారని చెప్తారని మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఇలా ప్రతి అంశంలో వారు చేయలేంది ఏదైతే చేస్తామని చెప్తే నమ్మే పరిస్థితులు మేము లేరు. చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది మీ సమస్యకు వచ్చి తర్వాత చాలా సమస్యలు. ఇవాళ గాంధీ భవన్ తలుపు తట్టిన ప్రతి వాడికి న్యాయం చేసే దశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంత్రులతో మాడుతూ ఉన్నాం, ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఏ సమస్య ఎట్లున్నా పెద్దలందరితో సమాలోచన చేసి దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ సమస్య తీవ్రత మీరు ఇంత నిశ్శబ్దంతో, ఇంత డిస్తో కూర్చుంటే మాకు అర్థమవుతా ఉంది. డెఫినెట్గా దీని మీద పొద్దున మినిస్టర్ గారితో మాట్లాడాను. వీరంత తొందరగా కోదండరామ్ గారు మేము మీ నాయకులను పిలుస్తాం. ఒకటి కమిటీ వేసే దేశం అంటే ఏది ఉన్నా మనం ఒక మంచి పని చేయాలన్నా దానికి చట్టబద్ధత ఇవ్వాలి, ఫుల్ ప్రూఫ్గా చేయాలి, పగడబందీగా చేయాలి. ఆషామాషి చేస్తే మళ్ళీ నిలవదు. సో పగడబందీగా చేయాలి. కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుందో పెద్దల సలహాలు సూచనలు తీసుకొని వీలైతే 2-3 రోజులు దామోదర నరసింహ గారితో మీరు రండి, నేను కూడా వస్తాను, మాట్లాడదాం, కోదండరామ్ గారిని తెలుసుకుందాం. ఈ సమస్యను ఏ రకంగా సాల్వ్ చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందో ఆ దశగా చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. శాస్త్రీయబద్ధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతివాడు ఇంజక్షన్ ఇవ్వలేడు. ఇంజక్షన్ ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉన్న గ్యాప్లు, ఒక ఖాళీలు ఇవాళ వైద్యం చేయడానికి ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. ఈ వ్యవస్థ ఇవాళ అనివార్యమయ్యాలి. ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నది.
ఇది రద్దు చేసేద్దామని మనం కోరుకోవటము ఇవాళ సమంజసము కాదు, అది సాధ్యమయ్యే విషయము కాదు. అది ఎందుకంటే అది గ్రామాల్లో ఉన్న దాంట్లో ఉన్న ఖాళీ నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ. డాక్టర్ గారి మాటల్లో చెప్పాలంటే సమాజం తనకు తానుగా రూపొందించుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రజల అవసరం ఉంది కాబట్టి అది ఏర్పడింది కాబట్టి అది కొనసాగుతున్నది. ఈ కొనసాగుతున్న వ్యవస్థ ఇప్పుడు కొంతకాలం అయితే ఇది లేకుండా వైద్యం అందటం సాధ్యం కాదు అనేది నాకంటే చాలా బలంగా తానే డాక్టర్ అయి ఉన్న గోవింద్ రెడ్డి గారు విపులంగా చెప్పారు. చెప్పిన తర్వాత మనకి ఇంకా దాని మీద అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. నిజానికి ఇవాళ ఈ ఏర్పాటు కూడా డాక్టర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఆయన రావటానికంటే ముందు ఆయన డాక్టర్లతోని సంప్రదించారు. మార్చి నెలలో డాక్టర్లతోని సంప్రదించి వాళ్ళతోని ఒక అభిప్రాయం తీసుకున్నాక అప్పుడు ఆయన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఐఎంఏ ప్రతినిధులు ఉన్నారు, మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు ఉన్నారు, ఇతర డాక్టర్లు కూడా ఉన్నారు, ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అందరూ కూడా దాదాపు సంవత్సరంన్నర కృషి చేసి ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇచ్చి కమ్యూనిటీ పారామెడిక్స్ గా వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే అటు గ్రామీణ స్థాయిలో సరైన వైద్యం బలోపేతం చేయాలి అని వారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇవాళ మేమేదో కొత్తగా సృష్టించిన వ్యవస్థ కాదు. నేను కోదండరామ్ గాను జన విజ్ఞాన దర్శిని సభ్యుడిగా రమేష్ గారు సృష్టిస్తున్న వ్యవస్థ కాదు. ఇది ఉన్నది, నేను సృష్టించిన వ్యవస్థ కాదు. ఈ వ్యవస్థను సృష్టించమని నేను అడగట్లేదు. ఇవాళ ఉన్న వ్యవస్థ నియంత్రించడానికి, సరి అయిన వైద్యం అందించడానికి దానికి కావలసిన శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ ఇచ్చి దాన్ని ఆదుకోవాలనేటువంటి మాట మాత్రమే గవర్నమెంట్ జారీ చేసిన వైద్యుల సలహాల మేరకు గవర్నమెంట్ జారీ చేసిన జీవోను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నా. దానికి పరిమితులు, మీరు డాక్టర్ అని పెట్టుకోకూడదు, మీరు ఇప్పటి నుంచి సర్జరీలు ఇట్లాంటివి చేయకూడదు, పాటించాలనేది ఆ శిక్షణలో అంతర్భాగంగా డాక్టర్లకు ఆర్ఎంపీలకు సూచనలు కూడా చేయటం జరిగింది. అవన్నీ అమలు చేయటానికి ఒక ప్రయత్నం మాత్రమే ఇవాళ జరుగుతున్నది. దీన్ని మనం ఐఎంఏకు వ్యతిరేకంగా, ఎంబీబీఎస్ విద్యకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా చూడవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తాం. ఇది ఉన్న వైద్య వ్యవస్థను బలోపేతం చేయటానికి, గ్రామీణ స్థాయిలో తక్షణం ప్రాథమిక విద్యను అందించడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రమే అని దీన్ని సహృదయంగా అర్థం చేసుకోవాలని డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. అర్థం చేసుకోవాలి, ఇది లేకపోతే నడవదు. చాలా విపులంగా గోవింద్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే నా వివరాల్లోకి పోవలసినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా రద్దు చేస్తే ఇవాళ పోతుందా, ఇది పోయేది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయటమే చాలా కీలకం. మీరు వైద్యానికి శిక్షణ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, వాళ్ళు తమ పరిధిలో వైద్యం అందించడానికి కావలసిన సహకారం అందించండి, గ్రామీణ ప్రజల యొక్క అవసరాలను తీర్చండి అని మాత్రమే మనం ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తిని గుర్తిస్తారని కూడా నేను అందరినీ డాక్టర్లందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి పట్టడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం పెద్దగట్టు జాతరకు మంగళవారం ఆమె హాజరై చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. అనంతరం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రాజకీయ కక్షతో మేడిగడ్డను వాడుకోకుండా పంటలను ఎండబెడుతుందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం 199 టీఎంసీలతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణ అనుమతులకు ప్రయత్నిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి కనీసం నాగార్జున సాగర్ను మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారని తెలిపారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశమున్నా కనీసం సమీక్షా సమావేశం నిర్వహించడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక జల విధానం అంటూ లేకపోవడం దురదృష్టకరమని కవిత మండిపడ్డారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద ప్రతి నియోజకవర్గానికి మొత్తం 50 తుంగతుర్తి ఇవ్వాలి. ఇక్కడ మా తమ్ముడు కిషోర్ కూర్చొని ఉన్నాడు. తుంగతుర్తి అంతా కూడా నీళ్లు వారించినటువంటి ఘనత కేసీఆర్ గారు. సూర్యాపేట, కోదాడ ప్రతి ఒక్కటి అలా లెక్కలు తీసుకొచ్చిన చెప్పాలి. వాళ్ళ సూర్యాపేటలో రైతులకు అర్థం కావాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు చూస్తే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద మన మల్లన్నవారి కోదాడ నియోజకవర్గంలో 42,796 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఓన్లీ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2.
ఇది ఓన్లీ కోదాడ నియోజకవర్గం చెప్తా ఉన్నాను నేను. మళ్ళీ దాంతోపాటు నాగార్జున సాగర్ కాలువ అట్లానే ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేసినటువంటి కార్యక్రమాలతోని అదనంగా ఇంకో 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. అంటే కేవలం ఒక కోదాడ నియోజకవర్గంలో 1,22,000 ఎకరాల పైచిలుకు కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం స్టేజ్ 2 నుండి తీసుకొచ్చి కోదాడ నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చినాం. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఎందుకు తెస్తలేరండి నీళ్ళు? ఇవాళ ఏం పాడైపోయిందా మేడిగడ్డ? చెప్తున్నారు కదా, ప్రతి ఒక్క ఇంజనీర్ చెప్తున్నారు వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. మేడిగడ్డ బరాజ్ని కేవలం కక్షతోని మీరు వాడతలేరని చెప్తున్నారు. ఇవాళ తక్షణమే వాడండి. ఇంకా 40 రోజులు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందు 110 రోజులు వరుస పెట్టి నీళ్ళు ఇచ్చేవాళ్ళం మనం, ఇస్తేనే ఇవన్నీ పారకం జరిగింది. ఇవాళ ఇంకా 40 రోజులు నీళ్ళు ఇస్తే పంటలు ఏమన్నా బతికే అవకాశం ఉంటుంది. పోయినసారి ఎట్లనే ఆశ పెట్టిండ్రు, నీళ్ళు ఇస్తాం పంటలేండి, నీళ్ళు ఇస్తాం పంటలేండి అంటే సూర్యాపేట మహబూబాబాద్ కలిపి 4 లక్షల ఎకరాలలో రైతులు నీళ్ళు వేసుకున్నారు. మొత్తం ఎండిపోయింది. ఆ ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలకుండా మానదని చెప్పి నేను ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చూసినట్టయితే సూర్యాపేట నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద 75,849 ఎకరాలకు కేవలం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద సూర్యాపేటకు తీసుకొచ్చాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ మూసి ప్రాజెక్టు కలుపుకొని 1,03,000 ఎకరాలకు సూర్యాపేట నియోజకవర్గంలో మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కేవలం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద 94,230 ఎకరాలు ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు ఇస్తే మరి అద్భుతంగా 2 పంటలకు తుంగతుర్తిలో మనం నీళ్ళు ఇచ్చుకుంటాం. ఇవాళ బాధాకరం ఏంటంటే మొత్తం శ్రీశైలం నిల్వ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది 215 టీఎంసీలు ఉంటే ఇప్పుడు పరిస్థితి 81 టీఎంసీలు ఉంది అక్కడ. అదేవిధంగా నాగార్జున సాగర్లో మొత్తం నీటి నిల్వ కెపాసిటీ 312 టీఎంసీలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిల్వ 182 టీఎంసీలు. అంటే విషయం ఏంటి అంటే హైదరాబాద్, ఖమ్మము, నల్గొండ తాగునీటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ పెట్టిండ్రా, నిన్నగాక మొన్న రివ్యూ పెట్టిండ్రు. ఏమన్నాడు? మొత్తం కలెక్టర్ల మీద దోషేసి కలెక్టర్లు ఏసీ రూమ్లలో కూర్చుంటుండ్రు, వాళ్ళు బయటకు పోతలేరు, వాళ్ళకి ఆలోచన లేదు, కలెక్టర్లే రివ్యూ చేసి జిల్లాలలో నీళ్ళు ఇవ్వాలన్నట. మరి ఈ ప్రభుత్వానికి ఒక జల విధానం అంటూ లేదా? ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన లేదా? ఇప్పుడు సూర్యాపేట జిల్లా నుండి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పిన మరి ఈ విధంగా నీళ్లు తెలంగాణకు మల్పాలనేటటువంటి సోయి ఒక జల విధానం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. ఎందుకు ఒక పక్క మనకు ఉన్నటువంటి మేడిగడ్డను వాడుకోక మీరు మన వాళ్ళని ఎండబెడుతున్నారు. ఇంకో పక్కన ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ దారుణాతి దారుణంగా 199 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టు కట్టుకుంటాం బంకచెర్లలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం పట్టుకొని మోడీతో రోజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, పైరవీలు చేస్తున్నాడు. మన ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటిదాకా నాగార్జున సాగర్ని కూడా మన రాష్ట్ర హయాంలోకి తెచ్చుకోలేకపోయినారు. ఇవాళ నాగార్జున సాగర్ నీళ్లు లేకపోతే, నీకు కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? ఎట్లా ఉంటుంది? తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం? ఇది దయచేసి సీరియస్గా ఆలోచించాలి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దీనికి సంపూర్ణంగా బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం ఆ ఉసురు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తగులుతుంది. ఈ జిల్లా మంత్రి అయ్యండి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యండి, కనీసం జిల్లాలో నీటి పారకం పైన శ్రద్ధ లేనటువంటి మంత్రి గారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటట్టుగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చెప్పుకుంటూ పోతే ఏదో అంటారు కదా, చాంతాడంత స్టోరీ ఉంది వీళ్ళ ఫెయిల్యూర్ స్టోరీ. అల్టిమేట్గా ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని సూర్యాపేట జిల్లాను డెవలప్మెంట్కి తీసుకెళ్ళండి, తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళండి. పొద్దుగాలు లేస్తే కేసీఆర్ని తిట్టుకుంటూ తిరిగితే మీకు ఒరిగేదేం లేదు, వచ్చేదేం లేదు. ప్రజలకు బోర్ కొట్టి రేవంత్ రెడ్డి గారు కనబడగానే టీవీ బంద్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంకా కూడా ఆ పరిస్థితి దారుణంగా కాకముందే సవరించుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ 26 నుండి మార్చి 1వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు అందరూ కలిసి సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసిన ఏర్పాట్లు అధికారులు చేయాలని సూచించారు. ఎండలు ఉండటం వలన భక్తుల కోసం చలువ పందిళ్లు, మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. చెప్పండి సార్. ఈ నెల 24 తారీఖు నుంచి 1 మార్చి వరకు కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను మనం పకడ్బందీగా ఏర్పాటు చేయడానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనము భక్తులకు ట్రాన్స్పోర్ట్ కానీ, తాగునీటి వసతి కానీ, లేకపోతే ఇతరత్ర సౌకర్యాలను మంచిగా అన్ని డిపార్ట్మెంట్లతో మంచిగా 24 నుంచి 1 వరకు బ్రహ్మోత్సవం బ్రహ్మాండంగా చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం. సార్ బాగా ఎండాకాలం బాగుంది. క్యూలైన్లతో పాటు చల్లపందిలో కొన్ని ఇప్పుడు లాస్ట్ జరిగింది. డ్రింకింగ్ వాటర్ ప్లస్ బటర్ మిల్క్ ఇవ్వడానికి కూడా మనం టెంపుల్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఆల్రెడీ బటర్ మిల్క్ ప్యాకెట్లు మరియు కూల్ డ్రింక్ వాటర్ నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి భక్తులకు ఇవ్వడానికి టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేయన్నారు. దేవస్థానం వాళ్ళు వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కలగకుండా కూడా క్యూలైన్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. సార్ ఎవ్రీ ఇయర్ ఈ పాస్ ఇష్యూ కానీ, ఈ పార్కింగ్ ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బందులు అవుతున్నాయి, మీడియాకు అవుతుంది, ప్రతి వీఐపీలకు కొంచెం అవుతుంది. వీఐపీ వారు అసలు వీవీఐపీ వారు అర్థం కావట్లేదు సార్. దానికి మనం ఆల్రెడీ ఆర్డీఓ గారిని ప్లస్ ఏసీబీ గారిని నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా లా అండ్ ఆర్డర్ ఏసీబీ గారికి ప్లస్ ఆర్డీఓ గారికి వీవీఐపీ కానీ వీఐపీ కానీ అటువంటిది ఎవరు వచ్చినా కానీ జస్ట్ వాళ్ళది ఐడెంటిఫికేషన్ ఎవరిని ఐడెంటిఫై చేయాలనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ప్రతి ఇంట్లో ఓ రక్తదాత తయారు కావాలని, తలసేమియా పిల్లలకు, ప్రమాద బాధితులకు, గర్భిణీ స్త్రీలకు సకాలంలో బ్లడ్ అందేలా యువత బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కోరారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ 9వ వార్షికోత్సవం ఫౌండేషన్ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వారు చేపడుతున్న వివిధ సేవలను తెలుసుకొని నిర్వాహకులను ప్రశంసించారు. బ్లడ్ కావాలనే పేషెంట్ సంబంధించిన 3 వ్యక్తులు ఏదైనా బ్లడ్ గ్రూప్ డొనేట్ చేయించడం ఓ అద్భుతమైన విజయమన్నారు. ఫౌండేషన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన, అవయవదాన అవగాహన పోస్టర్ను జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. రక్తదానం చేయడం యువత బాధ్యతని, ప్రతి ఇంట్లో రక్తదాతలను తయారు చేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15,000 మందికి రక్తాన్ని అందించినందుకు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ప్రమాదంలో ఉన్న వారికి సకాలంలో బ్లడ్ అందేలా యువత బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలని రంగనాథ్ కోరారు. ఫౌండేషన్ 9వ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ జె బాలు, ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి నరేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి శ్రీరామ్ కుమార్లు పాల్గొన్నారు. పరిశోధనలు చేసి ఈ రక్తంలో గ్రూపులు ఏ, బి, ఏబి, ఓ ఇవి ఉన్నాయని గుర్తించాడు. అలాగే RH పాజిటివ్ నెగిటివ్ వచ్చిన తర్వాత ఈ బ్లడ్ గ్రూప్ కనుక చూసి మ్యాచింగ్ చేసినట్టయితే, క్రాస్ మ్యాచింగ్ చేసినట్టయితే అప్పుడు రక్తం గడ్డ కట్టదు. ఆ రక్తాన్ని తీసుకోవచ్చు. ఏ గ్రూప్ వాళ్ళకి ఏ గ్రూపే తీసుకుంటారు, బి గ్రూప్ బి గ్రూప్ తీసుకుంటారు. అలాగే ఓ గ్రూప్ కూడా మనం ఎవరికైనా ఇవ్వచ్చు. ఏబి గ్రూప్ ఎవరి నుంచి అని తీసుకోవచ్చు. అప్పటి నుంచి గత 100 ఏళ్ళుగా 115 ఏళ్ళుగా ప్రపంచం అంతా కూడా ఈ రక్తదానం చేయటం, రక్తాన్ని అవసరమైనప్పుడు వాడటం. ఉదాహరణకి ప్రమాదం జరిగింది, రోడ్డు ప్రమాదాల్లో మన దేశంలో 1,75,000 మంది చనిపోతున్నారు సంవత్సరం. ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్య. చాలామంది యువత. సకాలంలో చికిత్స అంది రక్తం దొరికినట్టయితే చాలామంది బతుకుతారు. అలాగే ఎన్నో రకాలైన వ్యాధులు, రక్తస్రావం అన్నారు. అట్లాగే కొన్ని జబ్బులు, రక్తానికి సంబంధించిన జబ్బులు, తలసీమియా కావచ్చు, సికిల్ సెల్ అనీమియా కావచ్చు. మరి అలాంటి సందర్భాల్లో తలసీమియాకి తరచూ రక్తం మార్పిడి చేయకపోయినట్టయితే మనిషి బతకడం కష్టం అవుతుంది. మేజర్ తలసీమియా అయినట్టయితే. అంచేత అందరూ పాలు పంచుకోండి. ఈ సంస్థ వారు చెప్తున్నట్టుగా మీరు ఒకసారి రక్తదానం పొందితే మనం 3కి మీరు రక్తదానం చేయండి, మీరు మీ కుటుంబ సభ్యులు. ఏ నష్టం లేకుండా మనం 10 మందికి సాయం చేయొచ్చు, ఎన్నో జీవితాలను కాపాడవచ్చు. అట్లాగే కొన్ని వ్యాధులు నివారించడం చాలా అవసరం. తలసీమియా ఉంది,
ఇది పుట్టుకతో వచ్చేటువంటి వ్యాధి, జన్యువుల నుంచి వస్తుంది. ఎక్కువగా మన తెలుగునాట అలాగే దక్షిణాది కొన్ని ప్రాంతాల్లో మేనరికం చేసుకోవటం, లేకపోతే మేనకోడలను చేసుకోవటం, పెళ్లి చేసుకోవటం, మరదల్ని పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా అయిపోయింది. ఆ రకంగా కన్సాగ్యునిటీ అంటారు, రక్త సంబంధికులు పెళ్లి చేసుకోవడం. దానివల్ల ఇలాంటి వ్యాధులు, జన్యువులు వచ్చే వ్యాధులు కొన్ని పెరుగుతుంటాయి. ఒక్కరోజు పక్కపోయినా కాలక్రమేణా రక్త సంబంధికులు కాకుండా, రక్త సంకలనం లేకుండా సంబంధికుల దగ్గర మనం వివాహానికి అలవాటు పడినట్టయితే కొన్ని జబ్బులు నివారించవచ్చు. మన ఆరోగ్యం చాలా మేరకు మన చేతుల్లో ఉంది, పూర్తిగా కాకపోయినా కూడా. ఆ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ మరోసారి ఈ అద్భుతమైన యువతని తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి వేలాది మందికి రక్తదానాన్ని ఇచ్చి ప్రాణాలని కాపాడుతున్నటువంటి బృందాన్ని మనసారి అభినందిస్తూ, యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ 9 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎంతోమంది యువత ఇట్లా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు రక్తదానంలో పాల్గొనటం, దానికి ఒక ఈ క్లబ్ అనేది ఒక వేదిక అవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్ప దానం అది, ఎందుకంటే మనం ప్రాణాలు ఇరిపించేటటువంటి దానం అది. అటువంటి దాంట్లో యువత అందరూ కూడా పాల్గొంటూ వీళ్ళందరూ కూడా 30 సార్లు 20 సార్లు ఇలా ఇచ్చారంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. సో వీళ్ళ కార్యక్రమాలు ముందు కూడా ఇట్లా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ బస్సు డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. డిపో సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో విచారణ చేపట్టారు డిపో అధికారులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. సర్వే నెంబర్ 706లో అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. స్థానిక పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో కలిసి హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హుడా డిప్యూటీ సైట్ ఇన్ఛార్జ్ దివ్యారెడ్డి మాట్లాడుతూ, హుడా స్థలంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కొరటికల్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కొరటికల్ టు కంసానిపల్లి లింకు రోడ్డు నేడు ప్రారంభమైంది. రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి, రఘుపతిరెడ్డి, గోపిరెడ్డి, రమాకాంత్ రెడ్డిలకు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోపిరెడ్డి రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పునూరి జంగయ్య, మాజీ ఉప సర్పంచ్ కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ మండల జనరల్ సెక్రటరీ గుడ్ల సర్వ హరీష్, బిఎల్ఓ శ్రీకాంత్, శ్రీశైలం గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో విశాఖలో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. నిన్న మొన్నటి వరకు కిలో 200 రూపాయలు వరకు అమ్ముడుపోయిన చికెన్ 120 రూపాయలకు పడిపోయింది. అయినప్పటికీ చికెన్ కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో చేపల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ కిటకిటలాడుతుంది. మాజీ సీఎం జగన్తో ఓ చిన్నారి తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాజీ ఎమ్మెల్యే వంశీ ములాఖతుకు వచ్చిన జగన్ను కలవడానికి విజయవాడ జైలు వద్దకు చాలామంది అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ చిన్నారి జగన్ను కలవాలని కన్నీటితో వేడుకుంది. చివరకు జగన్ అభిమానంతో ఎత్తుకొని ఆ బాలికతో సెల్ఫీ దిగారు. ఆ చిన్నారికి మాజీ సీఎంపై ఉన్న అభిమానాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లోబడి పనిచేయాలి. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి పట్టడం లేదు. ప్రభుత్వానికి ఒక జల విధానం అంటూ లేకపోవడం దురదృష్టకరమన్న ఎమ్మెల్సీ కవిత. ఈ నెల 26 నుండి మార్చి 1 వరకు కీసరలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. అధికారులతో ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి. ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారు కావాలన్న లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ను అభినందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. చూస్తూనే ఉండండి నాన్ స్టాప్ అప్డేట్స్ 69 టీవీ తెలుగు.